హెచ్సీఏ అధ్యక్షుడు అమర్నాథ్కు తెలంగాణ హైకోర్టు షాక్ ఇచ్చింది. హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ అధ్యక్షుడిగా అమర్నాథ్ను తొలగించాలని ఆదేశించింది. గత హెచ్సీఏ ప్రెసిడెంట్ జగన్మోహన్ రావు జైలుకి వెళ్లడంతో అమర్నాథ్ను అధ్యక్షుడిగా నియమించింది హెచ్సీఏ అంబుడ్స్మెన్. అయితే ఈ నియామకం చెల్లదన్న హైకోర్టు మళ్లీ ఎన్నికలు నిర్వహించాలని హెచ్సీఏ సెక్రటరీకి ఆదేశాలు జారీ చేసింది హైకోర్టు. మరింత సమాచారం మా ప్రతినిధి సాయి కిరణ్ అడిగి తెలుసుకుందాం. సాయి కిరణ్, చెప్పండి. ఎప్పుడు ఫర్ రాంగ్ రీజన్స్ హెచ్సీఏ వార్తల్లో ఉండటం మనం చూస్తూనే ఉంటాం. సో ప్రస్తుతం హెచ్సీఏ అధ్యక్షుడు అమర్నాథ్కు తెలంగాణ హైకోర్టు షాక్ ఇచ్చినట్టుగా తెలుస్తోంది. ఏంటి మీద ఇన్పుట్స్? సారీ, హెచ్సీఏ ప్రస్తుత ప్రెసిడెంట్ గా ఉన్నటువంటి అమర్నాథ్ కు హైకోర్టు షాక్ ఇచ్చింది. అయితే గత ప్రెసిడెంట్ గా ఉన్నటువంటి జగన్మోహన్ రావు పలు కారణాలతో అతను జైలుకు వెళ్ళిన తర్వాత అతని మీద ఓడిపోయినటువంటి అమర్నాథ్ ను అంబుడ్స్మెన్ నియమించాడు హెచ్సీఏ హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ ప్రెసిడెంట్ గా. అయితే ఈ నియామకం చెల్లదు. ఒక వ్యక్తి మీద ఓడిపోయినటువంటి వ్యక్తిని ఆయన పలు కారణాలతో దిగిపోతే ఇతన్ని ఎలా నియమిస్తారు? అట్లయితే దేశంలో ఎక్కడైనా సరే ఆ వ్యక్తి చనిపోగానే అతను ఓడిపోయినటువంటి వ్యక్తిని నియమించేటువంటి ప్రక్రియ ప్రతి చోట నియమించాల్సి వస్తుంటుంది. అసలు అట్లాంటి ప్రక్రియ ఎక్కడ లేనిది హెచ్సీఏలో ఎక్కడికి వచ్చింది? ఓడిపోయిన వ్యక్తిని ప్రెసిడెంట్ గా నియమించడం ఏంటి? ఒకవేళ అతను జైలుకు వెళ్తే మళ్ళీ కొత్త ప్రెసిడెంట్ కోసం ఎన్నిక నిర్వహించాలి. మిగతా సెక్రటరీ, జాయింట్ సెక్రటరీ, ట్రెజరర్ వీటన్నిటికీ ఎన్నికలు నిర్వహించారు. వాళ్ళందరూ కూడా జైలుకు వెళ్లి వాళ్ళ కారణాలతో. బట్ ఈ ప్రెసిడెంట్ కు మాత్రం ఎన్నిక నిర్వహించకుండా వాళ్ళంతా ఒక కుట్ర పని, కొన్ని క్లబ్స్ కావచ్చు, కొంతమంది దీని వెనకాల మంత్రులు, వీళ్ళంతా కూడా అతన్ని అమర్నాథ్ నియమించారు అని చెప్పి హైకోర్టుకు బాబురావు సాగర్ అనేటువంటి వ్యక్తి వెళ్ళాడు. సో హైకోర్టు దీనిపైన విచారించి అతని ఎన్నిక చెల్లదు, తక్షణమే అతన్ని వైదొలగాలి, అతన్ని వెంటనే ఆ ప్లేస్ లో మళ్ళీ ఎన్నికలు నిర్వహించాలని చెప్పి సెక్రటరీగా ఉన్నటువంటి జీవన్ రెడ్డికి ఆదేశాలు జారీ చేసింది. అయితే ఇంకా ఇప్పుడు పదవీ కాలం ఇతన్ని కూడా 3 నెలలు మాత్రమే. స్పెషల్ ఈజీఎం నిర్వహించి ఎన్నికలు నిర్వహిస్తారా, లేకపోతే ఈ వివాదాన్ని ఇట్లానే కొనసాగిస్తూ 3 నెలలు ఐపీఎల్ చేస్తారా? ఏదేమైనా హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ అనేది తెలంగాణలో ఉన్నటువంటి క్రీడాకారులను ఎంకరేజ్ చేయాలి, క్రికెటర్స్ ను గ్రామీణం నుంచి వెలికి తీయాలి. ఇక్కడ నుంచి కూడా ఒక వైభవ్ సూర్యవంశి లాంటి వ్యక్తి రావాలని, ఇక్కడ అవినీతి లేకుండా ఉంచాలి. కానీ ఇక్కడ అలాంటిది ఏది లేదు అనేటువంటి ఆరోపణలు పెద్ద ఎత్తున కూడా క్రికెటర్స్ చేస్తూనే ఉన్నారు. ఇట్లాంటి వివాదాలు కొనసాగుతూనే ఉన్నాయి. సో ప్రస్తుతం అయితే హెచ్సీఏ ప్రెసిడెంట్ గా ఉన్నటువంటి అమర్నాథ్ మరి తొలగించాలని హైకోర్టు అయితే ఆదేశాలు ఇచ్చింది. మరి ఈ ఆదేశాలను పాటిస్తారా, లేకపోతే ఈ వివాదాన్ని ఇలాగే కొనసాగిస్తూ 3 నెలలు కాలయాపన చేస్తారా చూడాల్సి ఉంది. ఓకే సాయి కిరణ్. మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి. నోటిఫికేషన్స్ కోసం బెల్ ఐకాన్ పై క్లిక్ చేయండి.